సో ఇవి మనకు అందాయి కదా, అంతేగా అంతేగా. తెంపనీకి ప్రాబ్లం కాకుండా దీన్ని ఇట్లా డిజైన్ చేసుకున్నారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇగో ఇది జీడి. జివ్వుమనిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్ తో పాటు. ఎల్లిగడ్డలు పొట్టు తీస్తున్నా. ఈ గిడ అత్తమ్మాయి గుండ్లు తెగిపోయినాయి, అవి అల్లుతున్నాము, కుచ్చుతున్నాము. కరబెట్టుడు అయిపోగానే లాస్ట్ గా బాసను బేషన్ ఉసేసుకొని తినుడు గురించి వెయిట్ చేస్తున్నాము. వేడి వేడి అర్థం కూడా పెట్టుకున్నాము. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చూస్తుంది. అట్లుంటది మనతోని. అందరికి హ్యాపీ ఉగాది. ఎందుకు ఇప్పుడు చెప్తాను అనుకుంటురా? ఎందుకంటే ఉగాది రోజే మేము ఈ పని చేస్తున్నాం. ఉగాదికి మా ఊర్లో జాతర అవుతుంది. నా మోస్ట్ ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. సో చిన్నప్పటి నుంచి ఏడ ఉన్నా సరే ఉగాది కంపల్సరీ ఈడ ఆలుతాం అనమాట. అట్లనే మనం కారం వీడియో పెట్టి కూడా 2-3 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ఈసారి మా అత్తమ్మ ఉప్పు కారం కూడా పెట్టబోతుంది. అందుకోసమే చూపిద్దామని ఇలా వీడియో చేస్తున్నా. అయితే ఇట్లా మామిడి చెట్టు కాడికి వచ్చినాం. మేమే తెంపుకోబోతున్నాం ఈసారి. ఎప్పుడు అన్నలు గిన్నె తీసుకొస్తారు, కానీ ఈసారి మేమే తీసుకొని వచ్చినాం. అయితే ఇది నా చేతులు ఉంది ఏందని అనుకుంటున్నారా? ఇది కట్టే, ఇది కొడలి. ఇక దీని పేరు ఏం పెట్టారంటే కమ్మకత్తి. మా ఊర్లో నిజామాబాద్లో మస్తు తీర్లు అంటారు, కానీ మా ఊర్లో దీన్ని కమ్మకత్తి అంటారు. మరి మీరేమంటారు? కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీన్ని ఏం చేస్తారు అంటే, ఇప్పుడు ఇట్లా మ్యాంగోస్ ఉన్నాయి కదా, సో ఇవి మనకు అందాయి కదా, అంతేగా అంతేగా. తెంపనీకి ప్రాబ్లం కాకుండా దీన్ని ఇట్లా డిజైన్ చేసుకున్నారు. అయ్యో పడలేదేమే, ఇట్లా క్రాస్లో పెట్టి మా ఆయన నేర్పించండు వీడియో కన్నా ముందే. కానీ సో ఇట్లా ఎన్ని కావాలంటని ఇట్లా తెంపుకోవచ్చు అన్నట్టు. ఓకే, నాకు ఇక్కడ వీడియో కోసమని నీకు కనిపించేటి తెంపినా. సో ఇట్లా అన్నీ పడ్డాక కింద ఏరుకుంటామంటే కథం. ఉపాయం ఉన్నాడు ఉపాసం ఉండడు. ఇట్లా ఒక ఆయుధాన్ని తయారు చేసుకున్నారు. నాకు చేతన వస్తుంది, ఇక మా ఆయన తిత్తాడు. ఇట్రండి. అంతకన్నా ముందు ఇది చెప్పెందుకు కడతారు, ఎందుకు కడతారు తెలుసా అని అంటే మళ్ళీ మీరు మస్తు తీరు చెప్తారు, కానీ నేను నాకు తెలిసింది చెప్తున్నా. ఇది మామిడికాయ కానీ అంటే వాళ్ళకి సంబంధించిన చెట్టు, జామకాయ, చింతకాయ, ఏ చెట్టుకైనా సరే ఇట్లా చెప్పులు కడతారు మా దిక్కు. ఎందుకంటే ఆ చెట్టు ఆళ్ళది అన్నట్టు, దానికి సంబంధించిన పనులు కూడా ఆళ్ళయి. అట్లా కాదని ఎవరైనా దొంగతనంగా తెంపుకున్నా చెప్పు దెబ్బలు పడతాయని సింబాలిక్గా ఇట్లా పెడతారు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొన్ని ఊర్లలో దిష్టి కోసం పెడతారట. మరి మీ ఊర్లో మీకు తెలిసిన జాగాలో ఎందుకు పెడతారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సరేనా? సో ఇప్పుడు మా ఆయన మామిడికాయలు తెంపుతాడు. ఇలా పొడి కారం వేసిన కారం అండ్ ఉప్పు కారంలో అసలు కారమే ఉండదు, ఓన్లీ ఉప్పుతోని కారం పెడతారు అన్నట్టు చూపిస్తాం. చలో రండి. ఇప్పుడు మా ఆయన దెబ్బ పనులన్నీ కోస్తాడు, నేను వీడియో తీస్తా. చలో కాయలు ఫస్ట్ ఇది నేర్చుకోవాలా. దా ఏది చూపించిన గెల చూపించలే లాస్ట్కు వీడియోలో. ఇట్లా కింద పడతాయి కాయలు, ఏమో పొర నెత్తి మీద పడేటట్టున్నాయి. ఇవన్నీ ఏరుకొని ఇట్లా సంచిలలో వేసుకోవాలి. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి మీరెందుకు తెంపుకుంటున్నారని. ఇది మా అక్కోళ్ళ చెట్టే, వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని వచ్చినాం. పర్మిషన్ కాదు పాపం, అక్క తెంపకపోరు అని ఎప్పుడు చెప్తుంది, కానీ ఇప్పుడు పచ్చడి కాబట్టి ఇప్పుడు తెంపుకోబోతున్నాం. మొత్తం మా ఆయన మీద వేస్తున్నాడు. రింకు అదేరు. హలో ఇగో నైతిక రెడ్డి ఈయన. అందులో పని చేయి. తినాడు ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఇది వద్దు, అవి నాని సంచి ఏడుకోతాడు పట్టుకపోతావు. దన్న కాయలు ఏరుకొచ్చాక ఆడదాకా మొయ్యాలి, ఎటు పోతాడు? గంత దూరం వేసినావు నువ్వు కాయలు పాపం. చూడు కింద పడేటి పడుతున్నాయి. నాని పని చేస్తుండు మా అల్లుడు. మరి మామిడికాయ కారం ఉంటుందో ఖరాబ్ అవుతుందో. ఎన్ని గల్లదేమన్నది అత్తమ్మ? చిన్నక్క కూడా అన్నట. ఇట్లా పట్టుకొని నేను తీస్తాం బా అనుకుంటుండు. ఆగే నా మీద పడేసావు. వామ్మో పడ్డది.
గట్టి పడ్డది గంగులు ఒకటి. ఇగో ఇది ఇట్లా గెల పడ్డది గుత్తి. అయితే ఇట్లా బంక ఉంది చూసిరా, ఇదేందనుకుంటారు? జీడి. ఇది అంటినాక వెంటనే కడుక్కోకపోతే చేతులకు కానీ మూతికి కానీ పుండ్లు అయితే. చిన్న ఉన్నప్పుడు మత్తు సార్లు అయింది. జీడి తీసి మామిడికాయ కడుక్కొని తింటారంటే తింటామా? గిట్లా దొంగతనంగా తెంపుకొని తినేది. ఇట్లాంటి ఇయ్యాల కాదు, చిన్న ఉన్నప్పుడు దొంగతనంగా తెంపుకొని తిని మూతికి అంత పుండ్లు అయినాక దొరకబట్టేటోళ్ళు మా ఇంట్లో. అరే ఎడ తింటున్నావురా మామిడికాయలు అని చెప్పేసి. ఇది మామిడికాయలు. సో మామిడికాయలలో కారం పెట్టే కాయలు వేరే ఉంటాయి, తినే కాయలు వేరే ఉంటాయి. ఇది ఈ చెట్టు కాయలన్నీ కూడా కారం పెట్టే కాయలు అన్నమాట. ఇగో ఇది జీడి లోపల ఉంటుంది, అదంతా ఇట్లా కారుతుంది, బంక ఉంటుంది, తింటే కమ్మ ఉంటుంది. గంగులు 40 అయినా ఏం చే మామిడి బండతో కొట్టిండి, దీన్ని కింద పడ్డది. ఇదోలు కమ్మ, మన ఇద్దరం తిందాం. తీ పుల్లగా అత్తచ్చు. నాకైతే ఇట్లా పనులు జీవి పట్టున్నాయి. ఇప్పుడు అబ్బా నాకు ఇస్తాం అనుకున్న దొంగ. పుల్లగానా? జివ్వుమనిలాగే బాధ నుంచి వేగంగా ఉపశమనం పొందండి సెన్సోడైన్ ర్యాపిడ్ రిలీఫ్తో పాటు. నానేసుకున్నాడు ఎందుకు? ఎల్లిగడ్డలు పొట్టు తీసిన వద్దమ్మా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ఎల్లిగడ్డలు పొట్టు తీస్తున్నా. మా ఊరు జాతరలో ఇక సొమ్ములన్నీ వేసుకుంది. మనం అప్పుడు చూపించినాం కదా. ఇగో ఇది తీగ. ఇవిట్లని ఏమంటారు? ఇవిట్లని బూడీలు. ఇది కమ్మ. ఇవి కిలవర్లు. కిలవర్లట. కిలవర్లు అంతే. గాజులు ఇవి కూడా 2 కిలవర్లే కదా. 2 ఏది తీగ. హాయ్ చెప్పు చిన్నక్క. కాయ చెప్పు. అటు పెట్టి కాకులు కెమెరా. హాయ్ చెప్పు చిన్నక్క. చూడు సరిపోతాయి కాయలు. కాదు అత్తమ్మ సెపరేట్ చేయాలి. ఏ వన్కి వస్తావు ఏ వన్కి రావు. ఎందుకే వేస్ట్ చేసుడు? పుల్లగా అబ్బా ఎంత పుల్ల ఉన్నాయంటే అంత పుల్ల ఉన్నాయి. సో ఈడ అన్నీ తయారు పెట్టుకున్నాం మేము. మెంతులు, నువ్వులు, ఆవాలు, మిరిపిత్తులు, ధనియాలు, ఎల్లిగడ్డ, అట్లనే ఉప్పు తొక్కు కూడా పెట్టుకుంటున్నాం కదా. దానికి కూడా కొన్ని నువ్వులు, ఆవాలు, మెంతులు ఇవన్నీ సెపరేట్ చేసినాం అనమాట. ఇవన్నీ ఒక్కొక్క గిన్నెలా వేసి పెట్టుకున్నాము. సో దీన్ని మంచిగా ఒక గిన్నెలా గోలియాలన్నమాట. గోలియాలంటే జస్ట్ ఇట్లా రోస్ట్ లాగా చేసి అవి చల్లారినాక గ్రైండర్ పట్టుకోవాలి. సో ఏవేవి ఎంత క్వాంటిటీ కావాలో అవన్నీ తీసి పెట్టింది అత్తమ్మ. అవే ఈ గిన్నెలన్నీ. అత్త మేడం మెల్లగా గోలిస్తుంది. అండ్ ఇవి ఉగాది రోజు మేము చేసుకున్న పోలేలు. మేము పోలేలు అంటాము, మొత్తమంది భక్ష్యాలు అంటారు, కొంతమంది స్వీట్ అప్పాలు అంటారు. మీరేమంటారో కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అయిపోయినాయా? ఇవేయాలా? ఆడేంచింది నువ్వులైనా తీసిన అన్ని ముందు గాలిచ్చి పెట్టింది కానీ నీకు మాల సొద్దులే కదా. గాలిచ్చి కొత్త ఇరుగెత్తా ఇక్కడ అత్తమ్మ నేను చిన్నగా వంటింట్లో పనులు చేస్తూ ఉన్నాం అన్నమాట. శివజ్యోతి అన్నీ అయిపోయినాక మెల్లె వచ్చి గ్రైండర్ వాడుతున్నావు కానీ గ్రైండర్ చాలు ఫస్ట్ అయిపోయి. అది పైన క్యాప్ పట్టిందో లేదు, పైన తిప్పిట్లా. నాకు చాలా అయింది అనుకో, దెబ్బలు తింటావు. అందుకే అప్పుడప్పుడు కిచెన్లో పనులు చేయాలి. పొద్దున ఏం చేసినాం అనుకుంటున్నావు? అత్తమ్మ నేను ఆ గిన్నె పెట్టినాం, ఈ గిన్నె పెట్టినాం, అన్నీ చేసినాం. అత్తలేదు. స్విచ్లు కూడా పెట్టినాం, అయినా అత్తలేదు. కట్ చేస్తే కరెంటు లేదు. ఇంట్లో లైట్లు ఫ్యాన్ ఇన్వర్టర్ మీద నడిచేపట్ల కరెంటు అనుకుని ఒత్తుడే అత్తలేదు. ఆయన అత్తమ్మ దేవుడు చూస్తే లైట్లు లేవాడ ఓరిని అవి ఇన్వర్టర్ మీద మార్పు రావాలి కదా. మార్పు వచ్చింది, మార్పు వచ్చింది. సరిపోయేంత లైఫ్ సరిపోయేంత మార్పు. ఇన్వర్టర్లు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. ఇక
ఇక ఇట్లా ఒక్కొక్కటి రోస్ట్ చేసుకుంటే చల్లారినాక మళ్ళీ గిన్నెల మిక్సీ పట్టుకుంటే అయ్యే గిన్నెలలో పోస్తున్నాం, ఎందుకంటే కొలతలు పెట్టుకున్నాం కాబట్టి. ఈ గిడ అత్తమ్మాయి గుండ్లు తెగిపోయినాయి, అవి అల్లుతున్నాము, కుచ్చుడే, అల్లుడు కూడా కాదు. సో రెండు వరుసల దారాలు పెట్టుకొని చిన్నక్క రాజమనక్క ఇద్దరు గుండ్లను కుచ్చుతూ ఉన్నారనమాట. ఇంకో దిక్కు అత్తమ్మ వీటిలలో మైలేమన్నా ఉంటే క్లీన్ చేస్తూ ఉంది. ఇందులో ధనియాల పొడి, నువ్వుల పొడి, ఆవ పొడి ఉందా? ఇప్పుడు ఏం చేయాలక్క చెప్పు. ఈ 3 ఓలాల కొలిసి గ్లాస్తోని పక్కలు కూడా అట్లనే వేయాలా? ఫస్ట్ పొడి కొలుసుకున్నాక ఈ పొడి ఎంతనో కారం అంత వేయాలి. ఓకే, తర్వాత తాలింపా? తాలింపు నీళ్ళు పోయొద్దు కానీ అమ్మ. మొన్న మేము లాస్ట్ వీడియోలో నీళ్ళు పోతే అందరూ అడిగారు, మామిడికాయలు నీళ్ళు పోసి ఖరాబ్ ఖరాబ్ కాదు మరి. అదే ఖరాబ్ ముందు అట్లా పోతుంది కానీ ఇప్పుడు నీళ్ళు పోయాలి అస్సలు మొత్తం అంత ఖరాబ్ కాలేదు. మనది కూడా ఖరాబ్ కాలేదు. ఎప్పుడు ఎన్నో ఇప్పుడు అక్క నీళ్ళు పోయేద్దంట విత్తుతున్నది. నీళ్ళు పోయాలమ్మా, నీళ్ళతోనే టేస్ట్. డ్రై కాదు పచ్చడి, అంత మంచిగా కారాలు తీసుకురా. రెండు అయినట్టు తక్కువ చేతో ముట్ట. ఇగో ఈ నువ్వుల పొడి వేసినావా? ఇది అందుకే కదా కప్పుతో గిన్నె ఇప్పుడు 2 అయినట్టు. అవి 2 అయినాయి కదా పొల్లు. 2 కారం, 2 కారం, 2 ఉప్పు సమానమే. సమానం 3 సమానమే. ఒక్కటి మళ్ళీ వేయబడది తెచ్చుకున్నాం తెయ్యబడదమ్మా. ఒకసారి చూడు, అసలు ఖరాబు కాదు కారము. మళ్ళీ ఉప్పు మళ్ళీ కలుపుతాం చూడు 3 రోజులకు కలపబడదు. ఇక అట్లనే వేస్తే మిన్నేం లేవు అంక లేకుండా అయితే కారం. ఉప్పు సమానం వేస్తారా? ఉంటాయి కదా. ఓకే, దాంట్లో అయిపోతుంది. నువ్వుల పొడి, నువ్వుల పొడి దాంట్లో దీంట్లో కొద్దిగా ఉప్పు లేదు అట్లా సరిపోదు అంటుంది. 2కి 2 వేయాలి కదా. ఇంకో పేషెంట్లు ఉప్పు కారంకి కలిపలేకపోతే. హలో చిన్న గిట్లాను హట్ అను హట్ 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 అమ్మో అను నువ్వను హట్ ఇంకో వేయండు చాలా ఒకటి. అవి 5 కాయలక్క. అదే చాలా ఒకటి. ఇవి కూడా వేయచ్చు. నువ్వుల పొడి ఉండనమ్మా. వేరే ఒక్కలు కూడా వేయచ్చు. ఇంతకైనా మంచి తక్కనేద్దాం అనుకుంటున్నా, నాకు డౌట్ వస్తుంది. తక్కువ పచ్చడి కూర్చుకుంటుంది 2. లాస్ట్ ఇయర్ కారం చూడు ఇంకెంత మంచిగా ఉందో. ఇక దాని నోలు కానారు ఇప్పుడు. కొత్తది ఉండగా పాతది కాంతం కానీ వాళ్ళకి వేరేళ్ళకి ఇస్తే పాపం పానమూల. రేపు ఆడ గుడి కాడ పెట్టద్దమ్మా ఇది కదా అన్నదానం కాడ మరి. లేకపోతే ఇప్పుడు రేపు బగ్గ మంది ఉంటారంటే శనివారం అన్నదానం చేస్తున్నారు కదా, ఒకసారి పోయి ఇచ్చేస్తామంటే ఆ పూట మందం సరిపోతుంది. సాములు తిన్నారు కన్నమ్మ. ఇలా సాములు కాదు, మేము నాగంపేటలో ప్రతి శనివారం ఇప్పటి సంది అన్నదానం చేసుకుంటున్నాం మీ ఊర్లో. ఇచ్చేస్తాం వాళ్ళకి. ఓకే ఎలిగడు ఉడితే కూడా పాపమా. దాని తాలుపుని దీని మీద దాని కొంచెం ఉంచాలా? గొంతు ఉంచు, కొద్ది ఉంచు. ఎల్లిపాయలు అయితే టేస్ట్ వస్తుంది దానికి. ఇట్లా పేస్ట్ లాగా గొంత పలస వేయమని ఇట్లా పలస ఎత్తి ఇట్లా తాలుపు వేరే వాళ్ళు ఇంట కాసలు వస్తుంది పచ్చకారంది. రెండింటికి తాలిపు ఒకటేనా అత్తమ్మ? ఒకటి ఫికర్ నీ ఇష్టం. మా వాళ్ళు మా చిన్న యారాలకి అనుకోదా చిన్ని ఈ మా యారాలకి తెలిసిన వాళ్ళు కావచ్చు అంటే అనుకుంటారు అనుకోవాలి. ఇవి మెంతాలు, ఇవి జీలకర్ర, ఆవాలు, ధనియాలు, మెంతులు, గవి మెంతులు. మిరిపిత్తులేనా మెంతులేనా? మెంతులు కొంచెం లాస్ట్ టైం ఏమైందో ఇవన్నీ అయినాయి. మెంతేలు, ఆవాలు, జీలకర్ర, నువ్వులు, మిరిపిత్తులు, ధనియాలు. ఇన్ని ఇది లాస్ట్గా 7 గిన్నెలు లోడు ఇట్లా. ఇది నూనె కాగి దించేటప్పుడు వేయాలి 7 ఇట్లల్లో. ఎల్లిగడ్డతో ఇది అది గిన్నె కలుపుడో ఎట్టిన పిల్ల అని చెప్తుంది బీరకాయలు చల్లకుండా. నేను అప్పుడు అడుగుతుంటే నేను అండ్రాయిడ్ చేసాడు, నేను అది చెప్తాను. ఇది ఉత్తది తీయాలి ఇప్పుడు ఈ పిల్లకు. ఎల్లిగడ్డ
సూపర్, మంచిగా బ్రౌన్ కలర్ అయితే. మంచిగా వచ్చింది నూనె పైకి. తిన్నా సూపర్ వస్తుంది కదా, నాకు వస్తుంది. లాస్ట్కి గిన్నెలో అందరం అన్నం తిందాం రాత్రికి. మంచిగా మెక్కైనట్లు పడుతుంది, ముక్కలు ఎక్కేద్దాం పోను. నీళ్ళు వేయకుంటే అట్లా ఉంటుంది కదా. ఇక ఈడ మామిడికాయ ముక్కలు కొట్టుడు స్టార్ట్ చేసినాము. వక్కలు లాస్ట్ 2 years బ్యాక్ పెట్టుకున్నాము, అప్పుడు మా ఆయన కొట్టిండు. ఈసారి దోస్తాను ఎక్కువైంది, ఆయన బయటకు పోయింది. ఇక అత్తమ్మని పాపం ఉప్పు కారంకి కారంకి రెండింటికి వక్కలు అత్తమ్మని కొట్టింది ఈడ. ఇక మనవాళ్ళ రీకేమన్నా మనకు నచ్చు కదా, రీకేమే లేదు మరి. పొద్దుగాలు ఎప్పుడో స్టార్ట్ చేస్తే పొద్దుకి అయింది మా పచ్చడి పెట్టు. మొత్తం మీద చేతేనా స్పూన్ తెద్దాం, కలిసినాడు స్పూన్ తెప్పాలి, పరిచి అక్కడికి వెళ్ళి అది మళ్ళీ దిగుతుంది కదా చలి. కిందికి అంత ఇంకోటనే ఉంది. కర్ర పెట్టుడు అయిపోగానే లాస్ట్ ఒక బేషన్ ఉసేసుకొని తినుడు గురించి వెయిట్ చేస్తున్నాము. వేడి అర్థం కూడా పెట్టుకున్నాము. మామిడికాయ ఉప్పు కారం రెడీ. ఇట్లా మంచిగా సీసాల దాచిపెట్టి పెట్టుకుంటాం. ఇక మూత అయిపోయాడు కదా ఇంకే. మళ్ళీ 2 రోజులైనా కలపాలి అత్తమా. అమ్మ బాగా యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ అన్ని చూస్తుంది. అట్లుంటది మనతోని. పచ్చడి సింగిల్ హ్యాండ్తో ఇట్లా పెట్టేసింది. ఇదంతా కొంచెం మీదకి వెళ్ళి మళ్ళీ ఆయిల్ వేసి ఇట్లా కలిపి సెట్ చేస్తుంది అనమాట. ఈలోపు మేము ఇలా వేడి అన్నం వేసుకొని వచ్చి తింటాం. నాకు పిసనే లేసింది, ఇక్కడికి నీళ్ళదే పరిస్థితి.
ఇదంతా నాకే, మీరు భయపడకండి. అందరికి మంచిగా ముద్ద పెడతా. అది ఎక్కిగడికి ఒక్కటి ఫస్ట్ అత్తమ్మకి. అత్తమ్మ నాకేనా? నీకే. పెద్దలు లేకపోతే చిన్నోళ్ళు. ఇక తీయు విక్కీ కదా? నా దగ్గర నాకు 2 ముక్కలు, నీకు 3 ముక్కలు. ఏమన్నా సూపర్ ఉన్నది. నానమ్మ చూపి తింటుంది కదా నానమ్మ. ఓకే గుడ్. సూపర్. విక్కీ కారం ఉంటుందేమో చూసుకోరా నాకు. వాళ్ళకు సాంబార్ వచ్చిన సుబ్బు ఒక్క ముక్క పెడతిట్రా. నేను నోట్లో పెడతానని అట్టనద్దు. కొత్త కారం లింక్ కదా. ఎప్పుడు ఎట్లా ఏం కథ లెక్క దేవుడుతున్నది. ఎట్లుంది? స్వీటా? సూపరా? ఇప్పుడు కలపరు వచ్చింది నిండా. మళ్ళీ తింటారు కదా. కారం సుజకి పెట్టికి తినే. కొత్త సంవత్సరం కొత్త పచ్చడి పెట్టుకున్నాను.